అసలు ఎవరు ఈ సోఫియా ఖురేషీ? ఈ సోఫియా ఖురేషీ గారికి రాణి లక్ష్మీబాయి గారికి ఏంటి సంబంధం? సోఫియా ఖురేషీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? తప్పకుండా ప్రతి ఆడవాళ్ళైతే కంపల్సరిగా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. ఎస్, సోఫియా ఖురేషీ గారిది ఒక ముస్లిం ఫ్యామిలీ. ఆవిడ గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రాణి లక్ష్మీబాయి గారి దగ్గర పనిచేసేవారు, సైనికురాలిగా పనిచేసేవారు. గుర్రపు సవారీలు, కత్తి యుద్ధాలు ఇవన్నీ కూడా రాణి లక్ష్మీబాయి గారితో పాటు నేర్చుకున్నారు, ఆవిడతో పాటు పనిచేశారు. ఎస్, అంటే సోఫియా ఖురేషీ గారి రక్తంలోనే యుద్ధం, ఈ ఆర్మీ నేపథ్యం ఉంది. ఫౌజీ ఫ్యామిలీ అంటారు సోఫియా ఖురేషీ గారిని. ఇది చాలామందికి మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగే వరకు ఎవ్వరికీ తెలియదు, ఇప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నారు. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏమవుతుంది ఆడవాళ్ళతో అనే వెధవలు చాలామంది ఉన్నారు. ఎందుకు ఏమీ కాదు, ఎందుకు ఏమీ చేత కాదు, వీళ్ళు చేసి చూపించారు. భార్యల ఎదుటే భర్తల్ని పాయింట్ బ్లాక్లో గన్తో షూట్ చేస్తే అదే ఆడవాళ్ళు ఎంత విధ్వంసం చేశారో మొన్న సింధూర్ చూశారు కదా. ఇప్పుడు కూడా వీళ్ళ నేతృత్వంలోనే యుద్ధం జరుగుతుంది. సో రాణి లక్ష్మీబాయి గారి దగ్గర వీళ్ళ గ్రాండ్ మదర్ పనిచేశారు సైనికురాలిగా. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. ఆయన వల్లే, ఆయన ఇన్స్పిరేషన్ వల్లే, ఆయన చెప్పిన మాటలు కట్టుబడి మన దగ్గర మనల్ని నమ్మిన వాళ్ళు 10 మంది చల్లగా ఉంటున్నారంటే అది మన వల్లే అయ్యుండాలి అనే విధంగా ఆయన నూరి పోసి మోటివేట్ చేసి ఫౌజీ అంటే ఇది, యుద్ధం అంటే ఇది అని యుద్ధ నీతి మాటలు ఎన్నో నేర్పించి ఈ రంగంలోకి తీసుకొచ్చాడు. ఆయన మాటలు నమ్మి, ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు ఇంత విధ్వంసం సృష్టించింది. అర్థమైంది కదా. ఎవరికి ఏది చేత కాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఆడవాళ్ళని చులకనగా తీసేయొద్దు. ఎవరిని చులకనగా తీసేయాలి? డ్రమ్ములో పాతి పెట్టేవాళ్ళని, కుక్కర్లో ఉడకబెట్టేవాళ్ళని, పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళని, ఇలాంటి వాళ్ళను విమర్శించినా తప్పులేదు. కానీ సోఫియా ఖురేషీ గారి లాంటి నిజంగా దేవత, అంతకుమించి ఇంకేం చెప్పలేం. ఈరోజు మనం గుండెల మీద చేతులు వేసుకొని రాత్రుల్లో హాయిగా ఏసీ ఆన్ చేసుకొని చల్లగా నిద్రపోతున్నాము అంటే ఈ మహాతల్లే దానికి కారణం. ఎస్, మీ వంతుగా ఒక్కసారి లైక్ బటన్ నొక్కి జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సోఫియా ఖురేషీ గారి గురించి చాలామందికి తెలిసేలాగా, అందరికీ షేర్ అయ్యేలాగా చేయండి. ధన్యవాదాలు.